పాపం పులులు ఒకప్పుడు జనం వీటిని చూస్తేనే చాలు గజగజ వణికిపోయి ఆమడ దూరం పారిపోయేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. జనాన్ని చూస్తే చాలు పెద్ద పులులే పారిపోయే పరిస్థితి. ఈ భూమి మీద మాకు జీవించే హక్కును కల్పించండి అంటూ దీనంగా వేడుకుంటున్నాయి పులులు. కావాలంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ గణాంకాలను చూస్తే నిజమని అనక తప్పదు. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం అరణ్యాల్లో ఉన్న పులుల సంఖ్య 3200 లోపు మాత్రమే. గత 100 ఏళ్లలో ఈ భూమి మీద ఉన్న పులుల్లో 97% మేర అంతరించిపోయాయి. విచక్షణరహితంగా పులుల్ని వేటాడడం, అవి స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైన పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణం. పులులు సంచరించే అభయారణ్యాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా జూలై 29న గ్లోబల్ టైగర్ డేగా పాటించాలని 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన టైగర్ సమ్మిట్లో నిర్ణయించారు. 29 జూలై 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టైగర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గత 100 సంవత్సరాలలో 97% వరకు అడవి పులులను ప్రపంచం కోల్పోయింది. ఈ లెక్కకు సంబంధించి 1913లో సుమారు 1,00,000 ఉన్న పులులు 2013లో 3,274కు, ఆ తర్వాత 2014లో 3,200కు తగ్గిపోయాయి. అయితే గతేడాది మాత్రం పులుల సంఖ్య పెరిగింది. వీటి సంఖ్య 3,890కి చేరుకుందని అంటున్నారు. సుమారు 22% పులుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 690 పులులు పెరిగితే ఒక్క భారత్లోనే వాటి సంఖ్య 500 ఉండటం విశేషం. ఇక పులులు ఎక్కువగా నివసించే 13 దేశాల్లో అత్యధిక సంఖ్యలో పులులతో ఉన్నది భారతదేశమేనని టైగర్ సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఉండే పులుల సంఖ్య 2226. అటు మలేషియాలో 500 పులులు ఉన్నాయి. 2004లో 440 పులులతో 3వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ 2015 వచ్చేసరికి 106 పులుల జనాభా క్షీణతను